హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ ఝాన్సీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పొట్టిల్లు తెలంగాణ అత్తలు. ఈరోజు మనం టేస్టీగా ఉండే మసాలా పన్నీర్ కర్రీ చేయబోతున్నాం. ఈ కర్రీ నాన్, చపాతీ, రోటీ, బిర్యానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి టిప్స్తో సహా. మన ఛానల్ ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. అసలు వంటే రాదన్న వాళ్ళు, బ్యాచలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసే రెసిపీ అండి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయాలి. హోల్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 యాలకులు, ఒక మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, ఇలాంటివన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక 8 జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకుని, ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై అనివ్వాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద టమాటాని, బాగా పండిన టమాటాని తీసుకొని కట్ చేసి వేసుకుని ఫ్రై చేయాలి. బాగా పండిన టమాటా వేస్తేనే కర్రీ చాలా కలర్ఫుల్గా వస్తుందండి. ఒక 6 వెల్లుల్లి రబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం అదే కళాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకుని 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఆయిల్లోనే బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇలా మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకొని మొత్తాన్ని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. 200 గ్రామ్స్ పన్నీర్ని కట్ చేసుకుని కర్రీలో వేసుకోవాలి. ఇలా బాగా ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టుకుని కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి అండి. ఆ క్లిప్ మిస్ అయింది, తప్పకుండా వేయండి. మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేయండి, లేదంటే పాల మీద మీగడ ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. నేనైతే పాల మీద మీగడ వేసిన 1 టేబుల్ స్పూన్ వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేయడమే. అంతేనండి, చాలా ఈజీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ కామెంట్ చేయండి. కడాయి పన్నీర్, బటర్ పన్నీర్ మసాలా నెక్స్ట్ వీడియోలో వస్తే తప్పకుండా చూడండి.